అందుకే విశ్వాసికి 2 మరణాలు ఉంటాయి. లోకంలో ఉన్న వాళ్ళకి 2 మరణాలు ఉంటాయి, విశ్వాసికి ఒకటే ఒక మరణం. ఏదంట? అది శరీర మరణం. ఎందుకో తెలుసు? ఆ శరీర మరణం కూడా రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. కారణం ఏంటంటే ఆ పండు తిన్నప్పుడు ఆల్రెడీ ఏమైపోయిందంట? శరీరం పాడైపోయింది. శరీరాశ, నేత్రాశ, జీవపడము అనే కోరికలు మనిషిలోకి వచ్చేసింది. వాటిని చంపివేయడానికే క్రీస్తు ప్రభు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. వాటిని చంపివేయడానికి శరీరం అంతా కల్వరి శిలువలో ఆయన త్యాగం చేశాడు. కాబట్టి ఏ యొక్క శరీరము పాపము చేసింది, ఏ శరీరము పండు తిని పాపం చేసింది, ఈ శరీరం పరలోకానికి వెళ్ళదు. కాబట్టి శరీర మరణం ప్రతి మనిషికి తథ్యం, కానీ ఆత్మక మరణం ఉంది. అందుకే ఇందాక చదివించానే, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, నేను యాతన పడుతున్నాను పాతాళంలో, అప్పుడప్పుడు బాధపడుచు. అదే ఆత్మ పురుగండి. పాతాళంలో బాధపడుతున్నాడు ధనవంతుడు. ఈ భూమి మీద చాలా ధనం ఉంది, ఈ భూమి మీద చాలా ఆస్తి ఉంది, ఈ భూమి మీద చాలా సంపాదించాడు. ఈ భూమి మీద ఆయన రోజు వస్త్రాలు, సన్నపనార బట్టలు వేసుకొని బాగా సుఖపడేవాడు. చానాల క్రితం ఒక ఆయన ఉన్నాడు మనోళ్ళు, రోజు మంచి సెంటు కొట్టుకొని తిరిగేవాడు. మీకు తెలిసే ఉండొచ్చు, ఆయన పేరు నేను చెప్పనులే. తెల్లగొడ్డలు వేసుకొని చెంటు కొట్టుకొని వాసన, బజారంతా వాసన వస్తుంది. చివరికి ఆయన చాలా రోజులు ఆహారం కూడా తినలేక రాగి జావతోనే బ్రతికాడు, చనిపోయాడు లేడు. ఇట్లాగని ఈ ధనవంతుడు కూడా సన్నపనార బట్టలు ధరించుకొని బహుగా సుఖపడువాడంట. రోజు వస్త్రాలు చూసుకొని సుఖం. ఈ లోకాసు వార్తలో నలుగురు ధనవంతులు ఉన్నారు. నేను అది ఇప్పుడు దాన్ని చెప్పనులే, కానీ అన్నీ ఇప్పుడు సమయం చాలదు, మరొక దైవజనుడు మాట్లాడాలి, సమయం లేదు. కాబట్టి ఈ ధనవంతుడు ఎవరంట? ఈయన 2వ ధనవంతుడు. మొదటి ధనవంతుడేమో, నా ప్రాణమా తినుము త్రాగము సుఖి